పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాకుండా ఉండి లేదా ఓట్ షేర్ కంప్లీట్గా పడిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండడం కష్టంగానే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా 10 స్థానాలకు మించి సీట్లు దక్కించుకొని బీజేపీ కంటే మెరుగైనటువంటి సీట్లు కనుక దక్కించుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి 4.5 సంవత్సరాల పాలనకు వచ్చే 4.5 సంవత్సరాల పాలనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఆయనకు బ్రేకులు వేసేటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికల్లో సో బీజేపీ కూడా వచ్చేటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటుంది. ఖచ్చితంగా ఈసారి అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేవలం 16% మాత్రమే ఓట్ షేర్ వచ్చింది. అది ఈసారి ఖచ్చితంగా 30% పెరుగుతుందనేటువంటి నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు. సో వచ్చేటువంటి రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనుక ఉంటే ఖచ్చితంగా 40% చేరుతామనేటువంటి ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు. సో ఫలితంగా ఒక రకంగా ఇది బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్నటువంటి లోక్సభ యుద్ధంగానే మనం పరిగణించవచ్చు. సో దీంట్లో ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నాం అని ఎంఐఎం చేసిన ప్రకటన ఎంతవరకు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది? ఎస్, తప్పకుండా ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందర ఎంఐఎం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఒక రకంగా ఒక ఉత్తేజాన్ని ఇచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఆయన అవుట్ రైట్గా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రకటన చేశారు. సో గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత తెలంగాణలో మైనార్టీలు మద్దతుగా అండగా నిలిచారు. సో ఆల్రెడీ గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కంప్లీట్గా కాంగ్రెస్ వైపు మళ్ళారు. సో ఈసారి కూడా ఈ ప్రకటన బహిరంగంగా చేసినటువంటి నేపథ్యంలో కొద్ది గొప్ప ఉన్నటువంటి సానుభూతి పట్లంతా కూడా ఇటు బీజేపీ స్ట్రాంగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళినట్టుగానే మనకు తెలుస్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంఐఎం పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే సహకరించినట్టుగా తెలుస్తోంది. సో మనకు అంతున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలే కాదు, తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి గ్రౌండ్ కనుక చూస్తే ఒక రకంగా ఈసారి ఫలితాలు కూడా బీజేపీని మించి కాంగ్రెస్ పార్టీకి ఒక 2-3 సీట్లు అదనంగా వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఆంధ్రప్రదేశ్కి వెళదాం. చాలా కీలక